నేను గ్లౌజులు వేసుకుని రాలేదు. చాలా చల్లగా ఉంది, దారుణమైన చల్లగా. ఎండ పడకపోతే ఈ ప్లేసుల్లోని ఎలా ఉంటుందంటే, మనం ఎండలో వెళ్తే స్కిన్ ఎలా కాలుతుంది అలా ఉంటుంది. గుడ్ మార్నింగ్. లేట్ అయిపోయింది ఇవాళ. ఇవాళ దూనగిరి టెంపుల్కి వెళ్తున్నాం. ఈ పక్కనే హాఫ్ అన్ అవర్ ఆ కేవ్ కన్నా ముందే. తర్వాత ఆ కేవ్కి వెళ్ళి కాసేపు మెడిటేషన్ చేసుకొని వద్దాం అన్నది ప్లాన్. ఇంకా కేవ్ వీడియో అయితే ఏవి చేయను. టెంపుల్కి వెళ్ళేసాక అక్కడికి ఫసక్ చేసేద్దాం వీడియో. సో నేను విన్న దాని ప్రకారం ఏంటంటే, ఆ కేవ్ అయితే యాక్చువల్లీ వీళ్ళే ఎక్కువ హైప్ చేస్తున్నారు. అంటే జనాలు వస్తారు అక్కడ మెడిటేషన్కి. కేవ్ మూసేశారు కదా, సో మెయిన్ కేవ్ లేదు ప్రస్తుతం. ఓన్లీ ముందున పార్టే ఉంది మెడిటేషన్కి. అందరూ అదే పని మీద వస్తారు కాబట్టి అక్కడ ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. సో మెయిన్ ఇక్కడ ఫేమసే ఈ దూనగిరి టెంపుల్. ఈ ద్వారహత్లోని ఈ ప్లేస్లోని బాగా ఫేమస్ అనేది ఆ టెంపుల్ అంట. సో ఈ టెంపుల్ హనుమాన్ సంజీవిని పట్టుకెళ్ళేటప్పుడు దాంట్లో చిన్న ముక్క ఇరిగి ఇక్కడ పడిందంట. అది దాని స్టోరీ. వెళ్ళి చూద్దాం. అది కొంచెం మెట్లు ఎక్కేసి వెళ్ళాలి. పైకి 500 మెట్లు ఎక్కాలంట. ఇదేంటో టెంపుల్లోని ఇదేసారు, శివుడు మరి ఏంటో తెలియదు, వినాయకుడు అనుకుంటా, మంటేసారు. గుడి వెచ్చగా ఉండడానికేమో. గంటలన్నీ కొట్టుకొని వెళ్ళాలేమో. అన్నీ కొట్టుకొని వెళ్తే ఇలా ఉండిపోతా పైకి వెళ్ళేసరికి. నేను గ్లౌజులు వేసుకుని రాలేదు, చాలా చల్లగా ఉంది, దారుణమైన చల్లగా. ఎండ పడకపోతే ఈ ప్లేసుల్లోని ఎలా ఉంటుందంటే, మనం ఎండలో వెళ్తే స్కిన్ ఎలా కాలుతుంది అలా ఉంటుంది. నా ముక్కు చూసి ఎలాగ అయిపోయిందో, ఎర్రగా జోకర్లాగా.
ఇది ఇంకా టెంపుల్ రాలేదా? ఎక్కడి నుంచి చెప్పులు లేకుండా ఎక్కాలి. యాక్చువల్లీ ఇలాంటి ప్లేసుల్లోని చెప్పులు లేకుండా నడిస్తేనే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది. కానీ ఇంత చెల్లో చెప్పులు లేకుండా నడాలంటే, అరే సాక్స్ వేసుకొని వెళ్ళిపోతున్నా, నేనే అనవసరంగా తీస్తాను. ఈ గంటల కొన్ని చాలా కింద కొన్ని బుర్రకు తగిలేసిందంటే టంగుమని ఇక్కడే పడిపోతాం. తినేదంతా అరిగిపోద్ది, కిందకి దిగి మళ్ళీ తినాలి. ఏంటో జీవితం. హిమాలయాస్ ఎప్పుడు బాగా హైట్లో ఉంటాయి కాబట్టి పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుందంట. సో ఇక్కడ మెడిటేషన్ చేసినా ఏం చేసినా ఇక్కడ టెంపుల్స్కి వచ్చినా చాలా మైండ్ సెట్ అవుతుంది. అందుకే ఆ పాప కూడా ఆ ప్లేస్లో, చాలామంది సాధువులు ఋషులు కూడా హిమాలయాస్కి వచ్చేస్తారు మెడిటేషన్కి. పాపం మన దగ్గర ఓన్లీ ఫోన్పే ఉంది. ప్రసాదం కూడా ఇచ్చాడు పంతులు, ఇవ్వడానికి చిల్లర లేదు మన దగ్గర. నేను ఎప్పుడు డబ్బులు తెస్తాను బద్ధకం వదిలి. చిన్న త్రిశూలం ఉంది అంతే, ఏం లేదు. బాగుంది టెంపుల్, సింపుల్ టెంపుల్. ఇక్కడ ఇది చాలా ఫేమస్, చాలామంది వస్తారంట. ఆయన చెప్పాడు, మీరు ఆ బాబాలు ఇవి అవి వెళ్తున్నారు కదా, దీని ఇక్కడే వెళ్ళండి, యాక్చువల్లీ ఇదే ఫేమస్ దానికన్నా, మీరు ముందు దీనికి వెళ్ళాలి అని. సో ఎంతమంది వస్తున్నారంటే ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, కవర్ చేసుకుని వెళ్ళిపోవడం బెటర్. ఎంత దూరం వచ్చాక పక్కనే 1/2 అవర్ రూమ్ నుంచి. ఇక్కడ ఉత్తరాఖండ్లో వెజిటేరియన్స్ చాలా తక్కువ, వెజిటేరియన్స్ చాలా ఎక్కువ, నాన్ వెజిటేరియన్స్ చాలా తక్కువ. ఎవరు నాన్ వెజ్ ఎక్కువ తినరు, అందరూ మ్యాక్సిమం జోషీసే ఉంటారు, బ్రాహ్మిన్సే ఎక్కువ ఉంటారు. నాన్ వెజ్ దొరకడం కూడా చాలా రేరే. వీళ్ళకి భక్తి చాలా ఎక్కువ. ఇటు సైడ్ వాళ్ళకి సంజీవిని ముక్క ఇక్కడ పడింది అంటారు, మరి ఎక్కడైనా ఉంటుందేమో చూసే. అంటే వాటికే గుడి కడతారు కదా, మరి ఆ లోపల కూడా చిన్న విగ్రహాలు ఉన్నాయి క్యూట్గా.
మనం పాపం ఏమీ తీసుకెళ్ళకపోయినా ప్రసాదం ఇచ్చాడు పంతులు. ఏదైనా తీసుకెళ్ళి ఉంటే బాగుండు. చిన్న డొనేషన్ ఉన్నా చేద్దామంటే ఈ మధ్య ఎవరైనా తక్కువ డబ్బులు ఇచ్చామంటే మనల్నే చెత్తగా చూస్తున్నారు. ఇది క్యాప్ బులే ఉంది. హాయ్, ఎంత క్యూట్గా కూర్చున్నాడు. వాళ్ళు కూడా అంటున్నారు బ్లాగింగ్ అని. చాలా చిన్న పిల్లలు మొత్తం అందరికీ తెలిసి ఇప్పుడు బ్లాగింగ్ అంటే ఏంటో. గోప్రో చూసి వాళ్ళు గుర్తుపడుతున్నారంటే అది ఎంత ఉంది, దానికి ఒక 7 years ఉంటాయేమో. 7 years కూడా ఉండవు. ప్రపంచం డెవలప్ అయిపోతుంది బాగా, మనం ఎక్కడో ఉండిపోతామేమో ఇంకా. ఈయనే మహావతార్ బాబాజీ. మొన్నటి వీడియోలో వెళ్ళాం కదా కేవ్కి, ఈయన కేవే అది. అదే మొన్న వెళ్ళాం కదా బాబాజీ కేవ్, ఆ బాబాయ్ అక్కడ తపస్సు చేసింది. సో బాబాయ్ ఇంకా బతికే ఉన్నారని నమ్ముతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. నాకు తెలిసి 2000 years అనుకుంటా. కొంతమంది 1500 yearsకే, కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన చనిపోయారు, సమాధి అయిపోయారు అని అంటున్నారు. సో మనకైతే నిజం తెలియదు, బాబా వచ్చే చెప్పాలి. నేనైతే రజనీకాంత్ గారు పర్సనల్గా నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తారు, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ కాబట్టి. ఆయన సింప్లిసిటీతో ఎంత ఈ ప్లేస్ని నమ్ముతారు అంటే, ఆ ప్లేస్ని అదే ఆ కేవ్ని నమ్ముతారు అంటే, అన్నిసార్లు వస్తారు అంటే మేబీ అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందేమో. మనం అంటే మన ఊర్లో ఒక సంవత్సరం మెడిటేషన్ ప్రాక్టీస్ చేసి అప్పుడు వచ్చే సంవత్సరం మళ్ళీ వద్దాం, అప్పుడు మనకు మెడిటేషన్ కుదురుతుందేమో. ఇప్పుడు మెడిటేషన్ చేస్తే మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రికి ఏది తినాలి, పొద్దున్న ఏం తిన్నాం, అది కడుపులో కొట్టుకుంటుంది. ఇవే ఆలోచనలు వస్తాయి తప్ప నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ చల్లేస్తుంది, చల్లగాలి తగులుతుంది, ఇలాంటివి వస్తాయి తప్ప ఆలోచనలు. అది కూడా 10 నిమిషాల తర్వాత రియలైజ్ అవుతాం మెడిటేషన్లో, ఏంది ఎంతసేపు నేను ఆలోచిస్తున్నానో మెడిటేట్ చేయట్లేదా అని. అలాగుంటుంది మన మెడిటేషన్. సో ఓ సంవత్సరం ప్రాక్టీస్ చేసి మళ్ళీ వద్దాం. ఇన్ని గంటలు ఎందుకు పెట్టారో, గంటలని కథలు అయితే చాలా మంచి సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది. అది కొట్టేగా బుర్రలో ఆలోచనలు ఎగిరిపోతాయి. ఇన్ని గంటలు కొట్టుకెళ్తే పైకి వెళ్ళేసరికి బుర్ర ఖాళీ అయిపోతాయి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.